హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ అయిన కేశవానంద భారతి కేస్ జడ్జ్మెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో కాంటెక్స్ట్ ఏంటి అనంటే నిన్నటితోటి 24th ఏప్రిల్కి కేశవానంద భారతి ఫైనల్ వర్డిక్ట్ వచ్చి 50 years కంప్లీట్ అయిన నేపథ్యంలో సో అసలు ఈ కేసు ఎందుకంత ఇంపార్టెంట్, అది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఇండియన్ జ్యుడిషియరీలో ఎంత కీ రోల్ ప్లే చేసింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీలో దీని మీద క్వశ్చన్ వస్తే ఎలా రావచ్చు అన్నది డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఫ్రమ్ హైదరాబాద్, దెన్ మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే కొత్త బ్యాచెస్ని June 1st నుంచి స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ కోర్సెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. అయితే ఈ ప్రోగ్రామ్ మనకి ఫీజు వచ్చేసి 30th ఏప్రిల్ లోపు మీరు తీసుకున్నట్టయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫీజు 70,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. అండ్ మీరు 5,000 రూపీస్ పర్ మంత్ లాగా ఈఎంఐ లాగా పే చేసుకోవచ్చు. అదే మీరు 1st May నుంచి కనుక తీసుకోవాలి అనుకున్నట్టయితే దెన్ ఫీ హైక్ అవ్వబోతోంది ఫర్ 1 lakh రూపీస్. 30,000 రూపీస్ హైక్ అయితే అయ్యి 1 lakh రూపీస్ అవుతుంది ఫీజు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి. అండ్ అది కూడా మీరు ఈఎంఐ ఆప్షన్ త్రూ పే చేసుకోవచ్చు, బట్ ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ ఫీ హైక్ని గమనించి ఇఫ్ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ ఫర్ ద కోర్స్ అండ్ ఏంటంటే తొందరగా మీరు 30th ఏప్రిల్ లోపు తీసుకున్నట్టయితే యూ కెన్ సేవ్ ₹30,000 అనమాట. కాబట్టి హరీ అప్ ఇన్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ డెమో, పర్సనల్గా వచ్చి మీరు డెమో వినాలి అని అనుకున్నా, హైదరాబాద్ బ్రాంచ్లో లైక్ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నా, యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ద బ్రాంచ్. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎక్కడుందంటే గాంధీనగర్ నాలా దగ్గర ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ or else you can visit the website ltxclasses.com. and యూట్యూబ్ క్లాసెస్ కూడా మీరు చూడొచ్చు, సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని ఉంటాయి. సో యూ కెన్ గో త్రూ ద క్లాసెస్ అండ్ మీరు ఫ్యాకల్టీ ఎలా చెప్తారు ఏంటి అన్నది దాని ద్వారా మీరు చూసుకొని రావచ్చు అనమాట. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో టుడే, దట్ ఈస్ అబౌట్ కేశవానంద భారతి కేస్. ఇప్పుడు మనకి ప్రస్తుతం మనకున్న డెమోక్రసీ, ఇట్ వాజ్ నాట్ ద సేమ్ థింగ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అప్పుడు మనకి ఏంటంటే లైక్ ఎమర్జెన్సీ ఉన్న టైంలో డెమోక్రసీ ఇప్పుడున్న విధంగా లేదు. అంటే ఎమర్జెన్సీ విధించి ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఎంత వైలేట్ అయ్యాయో మనకందరికీ తెలుసు కదా. సో ఆ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ తోటి పీపుల్కి డెమోక్రసీ మీద హోప్ పోతున్న టైంలో మినర్వా మిల్స్ కేస్ ద్వారా ఒక మంచి హోప్ అనేది క్రియేట్ అయిందనమాట. అండ్ దానికి ఒక బేసిస్ అయిన కేస్ ఏది అని అంటే కేశవానంద భారతి కేస్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ అనమాట. ప్రస్తుతం మన కాన్స్టిట్యూషన్ ఇలా ఉంది అని అన్నా, మన డెమోక్రసీ సర్వైవ్ అవుతోంది ఇండియాలో అని అన్నా కూడా బేసిక్ అంటే వీటన్నిటికీ ఒక ఫౌండేషన్ లాంటి కేసు ఏంటి అని అంటే కేశవానంద భారతి కేసు. సో ఈ కేసు వర్డిక్ట్ వచ్చి 50 years అయిన నేపథ్యంలో దీని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ జనరల్గా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ అంటే లైక్ ఒక నాట్ జస్ట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఎవరైనా ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఎవరైనా సరే ఈ కేసు యొక్క జడ్జ్మెంట్ ఏంటి, అసలు ఈ కేసు ఏంటి అని దీన్ని మినిమం డీటెయిల్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎందుకుంది, అసలు ఈ కేసు ఏంటి, ఇదంతా డీటెయిల్గా ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ కేశవానంద భారతి కేస్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఆన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే అది ఎలా మార్చింది మన డెమోక్రసీని, మన కాన్స్టిట్యూషన్ని ఎలా మార్చింది, అండ్ అది ఇప్పుడు మళ్ళీ ఎందుకు కొత్తగా 50 years అయిన తర్వాత కూడా మనం ఈ కేసు గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే అది ఇంకా స్టిల్ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది, దాని యొక్క ఇంపాక్ట్ అనేది చూపిస్తోంది అని చెప్పచ్చు కదా. అది ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో అసలు ఫస్ట్ కేశవానంద భారతి కేస్ అనేది ఏంటి అని అంటే, అసలు ఎవరు ఈ కేశవానంద భారతి అని అంటే, హీఈస్ అ చీఫ్ పాంటిఫ్ అంటే లైక్ ప్రధాన లైక్ మెయిన్ పర్సన్ అంటాం కదా. సో చీఫ్ పాంటిఫ్ ఆఫ్ ఎడ్నీర్ మఠ్ కేరళలోని
కేరళలోని కాసర్గోడ్ అనే జిల్లాలో, కేరళలోని కాసర్గోడ్ డిస్ట్రిక్ట్లో ఎడ్నీర్ మఠ్ అనే ఒక మఠం ఉంది. ఆ మఠం యొక్క చీఫ్ పాంటిఫ్ అంటే ప్రధాన గురువు అలా అంటారు కదా. సో ఆయననే కేశవానంద భారతి అన్నమాట. అయితే అసలు ఈ కేశవానంద భారతి కేస్ అనేది ఎవరి మీద వేశారు? హీ ఈజ్ ద మెయిన్ పిటిషనర్ అంటున్నాం కదా. సో కేశవానంద భారతి శ్రీపాదగళవరు అనమాట ఈయన పేరు. కేశవానంద భారతి శ్రీపాదగళవరు అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. అంటే ఈయన కేరళ స్టేట్ గవర్నమెంట్ మీద కేసు వేయడం జరిగింది. అసలు ఎందుకు ఈయన కేరళ స్టేట్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా కేసు వేశారు, ఆ కేస్ డీటెయిల్స్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ దీనికి సంబంధించిన ఈ ప్రాసెస్లో ఏం జరుగుతూ వచ్చింది, అంటే దీని బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతూ వచ్చింది అంతా చూద్దాం. అసలు ఈ కేశవానంద భారతి కేసుకి ఇంత ఇంపార్టెన్స్ రావడానికి మెయిన్ కారణం ఒక కారణంగా ఏం చెప్పచ్చు అంటే దీని స్కోప్ ఎంత ఉంది అని అంటే ఇప్పటి వరకు ఎక్కడా లేనంతగా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ కూర్చున్నటువంటి బెంచ్ ఉన్నటువంటి కేసు అనమాట కేశవానంద భారతి కేసు. అంటే 13 జడ్జెస్ బెంచ్ వినడం జరిగింది ఈ కేస్ని. ఓకేనా. సో హియర్ యూ కెన్ సీ ఆల్ ద జడ్జెస్ హూ ఆర్ ఇన్ ద బెంచ్ ఇన్ డీలింగ్ విత్ కేశవానంద భారతి కేస్. అండ్ దీంట్లో మీరు ఇక్కడ చూడొచ్చు వైవి చాంద్రచూడ్ ఉన్నారు కదా. సో హీఈస్ ఇప్పుడు మనకున్న చాంద్రచూడ్ గారి ఫాదర్ అనమాట. అండ్ వీళ్ళందరూ మిగతా జడ్జెస్ హూ ఆర్ ఇన్ ద బెంచ్ ఆఫ్ హియరింగ్ ఆఫ్ కేశవానంద భారతి కేస్ అనమాట. అండ్ అప్పటి సీజే వచ్చేసి సిక్రీ గారు, ఎస్ఎం సిక్రీ. అండ్ ఇక్కడ ఉన్నారు కదా ఈయన అప్పటి సీజే ఆఫ్ ఇండియా అనమాట. సో వీళ్ళు కాకుండా ఈయన కాక మిగతా వీళ్ళందరూ కూడా బెంచ్లో ఉన్నటువంటి జడ్జెస్ అనమాట. అయితే ఈ హియరింగ్ ఇట్ వెంట్ ఆన్ ఫర్ అరౌండ్ 66 days అంట. 66 days హియరింగ్ విన్న తర్వాత, అంటే ఇంత పెద్ద హియరింగ్ అండ్ అరౌండ్ ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 710 pages ఆఫ్ వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. అంత డీటెయిల్డ్ డాక్యుమెంట్ని ఇచ్చారనమాట, అంత డీటెయిల్డ్ వర్డిక్ట్ని ఇవ్వడం జరిగింది. సో ఇది ఎప్పుడు ఫైల్ అయింది అని అంటే October 31st, 1972 ఫైల్ అయితే 16th March 1973 వరకు విన్నారు ఈ కేస్ని. అండ్ ద ఫైనల్ వర్డిక్ట్ కేమ్ ఆన్ 24th April 1973. అంటే నిన్నటికి ఈ కేస్ ఫైనల్ వర్డిక్ట్ వచ్చి 50 years కంప్లీట్ అయ్యింది. ఓకేనా. సో అసలు ఏంటి కేసు అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఈ కేశవానంద భారతి సింపుల్గా ఇప్పుడు మనము ఈ వీడియోలో అంతా కేబీ అని రాసుకుందాము. కేశవానంద భారతి అనే ఆయన ఇందాక మనం చెప్పుకున్నట్టు చీఫ్ పాంటిఫ్ ఆఫ్ ఏ హిందూ మొనాస్ట్రీ, అంటే ఒక మఠం, ఎడ్నీర్ మఠం అనే మఠానికి చెందిన హెడ్ ఈ కేశవానంద భారతి. అయితే ఈయన ఎవరిని ఛాలెంజ్ చేశారు అని అంటున్నాము? కేరళ స్టేట్ గవర్నమెంట్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఎందుకు అని అంటే ఫర్ వయలేషన్ ఆఫ్, ఈయన ఏమని వాదిస్తున్నారు ఈ కేసులో అంటే ఈ కేరళ స్టేట్ గవర్నమెంట్ ఆయనకున్న ల్యాండ్ని టేక్ ఓవర్ చేసేసింది. This Kerala state government attempted to take over the land of the monastery. ఆ మఠానికి చెందిన భూములు ఉంటాయి కదా, సో ఆ మఠానికి చెందిన భూముల్ని కేరళ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసేసింది. అండ్ ఇది ఆయనకున్న కొన్ని రైట్స్ని వైలేట్ చేసింది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆ వైలేట్ అయినటువంటి రైట్స్ ఏవి అని ఆయన అంటున్నారంటే జాగ్రత్తగా గమనించాలి మనం ఈ రైట్స్ అనేవి. ఆర్టికల్ 19 of 1 of F, Article 19 of 1 of F, Article 25, Article 26, Article 31. సో ఈ 4 రైట్స్ వైలేట్ అయ్యాయి అని చెప్పి కేశవానంద భారతి హీ ఫైల్డ్ అ పిటిషన్ అగెయిన్స్ట్ కేరళ స్టేట్ గవర్నమెంట్ ఫర్ టేకింగ్ ఓవర్ ద ల్యాండ్ ఆఫ్ హిస్ మొనాస్ట్రీ. అయితే ఈ ఆర్టికల్ 19 of 1 of F అంటే మనకు ఆర్టికల్ 19 అంటే ఏంటి? ఆర్టికల్ 19 కింద కొన్ని ఫ్రీడమ్స్ ఉన్నాయి కదా, రైట్ టు ఫ్రీడమ్ అనే దాని కింద వస్తుంది కదా ఇది. సో ఆర్టికల్ 19 of 1 of F అనేది ఫ్రీడమ్ టు అక్వైర్ ప్రాపర్టీ అనేదన్నమాట. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఫ్రీడమ్ టు అక్వైర్ ప్రాపర్టీ. కాబట్టి నేను ప్రాపర్టీని అక్వైర్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు అది కేరళ గవర్నమెంట్ తీసేసుకోవడంతో నాకు ఈ రైట్ అనేది వైలేట్ అవుతుంది అని చెప్పి ఆర్టికల్ 19 of 1 of F వైలేషన్ అని చెప్పి ఒకటేశారు. అండ్ ఆర్టికల్ 25 అంటే ఏంటి?
ఎవ్రీ సిటిజన్ హ్యాస్ రైట్ టు ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజియన్. అంటే తనకు నచ్చిన రిలీజియన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ ప్రాపగేట్ చేయొచ్చు. ఓకేనా, ఎవ్రీ సిటిజన్ హ్యాస్ దట్ రైట్ టు ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజియన్. సో ఆయనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది కదా ఇండియన్ సిటిజన్స్కి. ఫండమెంటల్ రైట్స్లో మనకి రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది కదా. సో దాని కింద ఆర్టికల్ 25 వస్తుంది కదా, రైట్ టు ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజియన్. కాబట్టి ఆయన రిలీజియన్ అయిన హిందూయిజంని ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ చేసుకునేందుకు పెట్టుకున్నటువంటి ఆ ఎడ్నీర్ మట్కి మెయిన్ ఆధారం అంటే దాని చీఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ ఫ్రమ్ దట్ ల్యాండ్ అనమాట. అయితే ఆ ల్యాండ్ని కేరళ స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తోంది. కాబట్టి నా ఆర్టికల్ 25 కూడా వైలేట్ అవుతుంది అని చెప్పి కేశవానంద భారతి చెప్పడం జరిగింది. మరి ఆర్టికల్ 26 ఏంటి? ఆర్టికల్ 26 ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు రిలీజియస్ ఫ్రీడమ్. ఇదేంటంటే రైట్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. రైట్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. సో నా రైట్ టు మేనేజింగ్ మై రిలీజియస్ అఫైర్స్ ఆర్ బీయింగ్ వైలేటెడ్ బికాస్ ఆఫ్ దిస్ మూవ్ ఆఫ్ కేరళ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి కేశవానంద భారతి చెప్పారు. అండ్ ఆర్టికల్ 31 ఎలాగో మనకు అందరికీ తెలుసు, దట్ ఈజ్ రైట్ టు ప్రాపర్టీ. సో ఈ రైట్స్ అన్నీ నావి వైలేట్ అయ్యాయి బికాజ్ ఆఫ్ టేకింగ్ ఓవర్ ఆఫ్ ల్యాండ్ బై కేరళ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి కేశవానంద భారతి ఫైల్డ్ ఎ కేస్ ఇన్ ద సుప్రీం కోర్ట్. అయితే అసలు ఈ కేరళ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇలా తీసేసుకునింది అని అంటే మనకు అందరికీ తెలుసు, మనకి కలోనియల్ రూల్ అయిన టైంలో ఏం జరిగింది, ల్యాండ్ వాజ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ విత్ ఫ్యూ పీపుల్ కదా. జమీందార్స్ చేతుల్లోనే ల్యాండ్ ఎక్కువగా ఉండింది. కొంతమంది దగ్గరే వేల ఎకరాలు ఉండిపోవడం జరిగింది. అండ్ మెనీ పీపుల్ వర్ ల్యాండ్లెస్. కాబట్టి ఇలాంటి దాంట్లో మార్పు తేవడం కోసం అని చెప్పి ల్యాండ్ రీఫార్మ్స్ని తీసుకొని రావడం జరిగింది విత్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకొని వచ్చారు విత్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అండ్ దీని ప్రకారము 9th షెడ్యూల్ని కూడా యాడ్ చేయడం జరిగింది విచ్ ఈస్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి మనకు అందరికీ తెలుసు. అయితే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని ఒక్కొక్క స్టేట్ ఇంప్లిమెంట్ చేసే నేపథ్యంలోనే ఇలాంటి మఠాలు, ఇలా జమీందార్స్ వీళ్ళందరి దగ్గర ఉన్న ల్యాండ్ని టేక్ ఓవర్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే కేరళ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇట్ టుక్ ఓవర్ ద ల్యాండ్ సర్ప్లస్ ల్యాండ్ ఫ్రమ్ ద ఎడ్నీర్ మట్. సో కేశవానంద భారతి ఫైల్డ్ ఎ కేస్ అగైన్స్ట్ కేరళ గవర్నమెంట్ అనమాట. ఓకేనా. అయితే మరి ఇది జస్ట్ ఒక మట్టుకి ఇంకా ఒక స్టేట్ గవర్నమెంట్కి మధ్య నడిచిన కేసు. కానీ ఇది అంతకు మాత్రమే లిమిట్ ఎందుకు అవ్వలేదు అని అంటే ద స్కోప్ ఆఫ్ ద మ్యాటర్ బికేమ్ వెరీ లార్జర్ అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బికమ్ ఏ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ అయిందనమాట. ఇది వీళ్ళిద్దరికి మధ్య జరిగే ఒక మ్యాటర్ లాగా కాకుండా ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ అయింది. ఎందుకంటే ఇట్ క్వశ్చన్డ్ ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ క్వశ్చన్డ్ ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి దీని స్కోప్ అనేది విపరీతంగా పెరిగింది. అసలు ఏంటి ఈ క్వశ్చన్ ఆఫ్ ద ఈ పార్లమెంట్ పవర్ని క్వశ్చన్ చేయడం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు పార్లమెంట్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ని క్వశ్చన్ చేయడము అనేది ఎందుకు వచ్చింది అసలు అని అంటే మెయిన్ థింగ్ ఈజ్ బిట్వీన్ ద టజల్ బిట్వీన్ దిస్ ఆర్టికల్ 13 అండ్ ఆర్టికల్ 368. ఆర్టికల్ 13 అనేది సుప్రీమా లేకపోతే ఆర్టికల్ 368 అనేది సుప్రీమా అనే దగ్గర గొడవ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా. అసలు ఏంటి ఈ రెండు ఆర్టికల్స్ మధ్య టజల్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఆర్టికల్ 13లో ఒక క్లాజ్ ఉందన్నమాట, ఆర్టికల్ 13(2) అని చెప్పి, అండ్ ఆర్టికల్ 368లో 368(1) అని చెప్పి. ఈ రెండింటి మధ్య క్లాష్ ఏంటి అని అంటే ఆర్టికల్ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి 12 to 35 అని అంటాం కదా. సో ఆర్టికల్ 12 ఏం చెప్తుంది, డిఫైన్స్ స్టేట్. అసలు స్టేట్ అంటే ఏంటి అదంతా 12 చెప్తుంది. అయితే ఆర్టికల్ 13 ఏం చెప్తుంది అని అంటే లా అనేది ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై లా. ఓకేనా. అంటే ఏంటంటే ఎనీ లా దట్ వైలేట్స్, ఓకేనా, స్టేట్ షెల్ నాట్ మేక్ ఎనీ లా దట్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ద ఫండమెంటల్ రైట్స్ కన్ఫర్డ్ టు ద ఇండివిజువల్స్ అని చెప్పి బై ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్తుందనమాట. అంటే ఇండివిజువల్స్కి అంటే మనకి ఇండియన్ సిటిజన్స్కి
లేదా జనరల్గా ఫండమెంటల్ రైట్స్ అనేవి సిటిజన్స్కే కాకుండా మనకి ఫారిన్ సిటిజన్స్కి కూడా ఉంటుంది కదా. కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ని అబ్రగేట్ చేసే విధంగా లేదా వైలేట్ చేసే విధంగా లేదా అబ్రిడ్జ్ చేసే విధంగా ఉండే ఏ లా అయినా, అంటే ఏ చట్టమైనా ఒక స్టేట్ అనేది, ఇక్కడ స్టేట్ అంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ అన్నట్టు కాదు, స్టేట్ అంటే ఏంటి అనేది 12లో క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. ఓకేనా. సో స్టేట్ ఏదైనా ఒక చట్టం చేస్తే దట్ వైలేట్స్ ఆర్ అబ్రిడ్జెస్ ఆర్ కంప్లీట్లీ టేక్ అవే ద ఫండమెంటల్ రైట్స్, దెన్ ఆ లా అనేది నల్ అండ్ వాయిడ్, అంటే ఆ చట్టం అనేది చెల్లదు అని చెప్పి ఆర్టికల్ 13(2) చెప్తుందన్నమాట. ఓకేనా. సో దీనికి అంటే ఈ లా దీనికి కాంట్రవెన్షన్గా చేసిన ఏ లా అయినా కూడా వాయిడ్ అవుతుంది అని చెప్పి చెప్తుంది. ఓకేనా. సో ఇక్కడ లా అంటే ఏంటి అని అంటే ఎనీ లా మేడ్ బై పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్స్, లేదా ప్రెసిడెంట్ ఇచ్చే ఆర్డినెన్సెస్ అయినా, లేదా బైలాస్ ఉంటాయి కదా. సో ఈవెన్ బైలాస్ కూడా లా అనే పదం కిందికే వస్తుంది అని చెప్పి క్లియర్గా లా అనే దాని అర్థము ఆర్టికల్ 13లో చెప్పడం జరిగింది. 13(2) ఏమని చెప్తుంది అని అంటే స్టేట్ షల్ నాట్ మేక్ ఎనీ లా దట్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ద ఫండమెంటల్ రైట్స్ కన్ఫర్డ్ ఇన్ దిస్ పార్ట్ అంటుంది. అంటే ఇన్ దిస్ పార్ట్ అంటే ఏ పార్ట్, మనకు ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి, పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి కదా. సో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో కన్ఫర్ చేయబడినటువంటి ఫండమెంటల్ రైట్స్ని టేక్ అవే చేసేలాగా చేసే ప్రతి ఒక్క చట్టము కూడా నల్ అండ్ వాయిడ్గా ఉంటాయి అని చెప్పి క్లియర్గా ఆర్టికల్ 13(2) చెప్తుంది. ఓకేనా. మరి ఆర్టికల్ 368(1) దీని ప్రాబ్లం ఏంటి అని అంటే ఇది ఏం చెప్తుంది అని అంటే పార్లమెంట్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ పవర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ మనకి. పార్లమెంట్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ పవర్ కెన్ అమెండ్ బై వే ఆఫ్ అడిషన్, వేరియేషన్ ఆర్ రిపీల్ ఎనీ ప్రొవిజన్, ఇక్కడ హైలైట్ ద వర్డ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా. సో ఆర్టికల్ 368 ప్రకారము ఆర్టికల్ 368(1) అనే ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నది ఎవరికి ఒక పవర్ని ఇస్తుంది, పార్లమెంట్. ఇట్ ఈస్ కన్ఫరింగ్ పవర్ ఆన్ పార్లమెంట్ అన్నమాట. సో పార్లమెంట్కి ఏం పవర్ ఇస్తుంది, కాన్స్టిట్యూయెంట్ పవర్ని ఇస్తుంది. ఓకేనా. పార్లమెంట్ హ్యాస్ కాన్స్టిట్యూయెంట్ పవర్ టు యాడిషన్, అంటే కొత్తగా యాడ్ చేయొచ్చు, లేదా ఉన్నదాన్ని చేంజ్ చేయొచ్చు, లేదా రిపీల్ చేయొచ్చు, అంటే తీసేయచ్చు. దేన్ని, ఎనీ ప్రొవిజన్, ఎనీ అంటే ఏ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినా మార్చచ్చు, తీసేయచ్చు, కొత్తగా యాడ్ చేయొచ్చు. ఆ పవర్ని పార్లమెంటు చేతిలో పెడుతున్న ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 368(1) అన్నమాట. సో ఇక్కడేమో ఏ ప్రొవిజన్ అయినా మార్చచ్చు అని చెప్పి 368(1) చెప్తోంది, ఆ పవర్ పార్లమెంట్కి ఉంది అని చెప్తోంది. కానీ ఆర్టికల్ 13 ఏం చెప్తోంది, లా అనేది ఫండమెంటల్ రైట్స్ని మార్చే ఏ లా అయినా కూడా చెల్లదు అని చెప్పి చెప్తోంది కదా. అది పార్లమెంట్ చేసినప్పటికీ చెల్లదు అని చెప్పి 13 చెప్తోంది. సో ఇప్పుడు గొడవ స్టార్ట్ అయిందనమాట. ఏంటి, వాట్ ఈజ్ సుప్రీం, ఆర్టికల్ 13 సుప్రీమా లేదా ఆర్టికల్ 368 సుప్రీమా? అంటే ఇప్పుడు 13 అనేది సుప్రీం అనుకోండి, ఇప్పుడు పార్లమెంట్ అయినా కూడా ఫండమెంటల్ రైట్స్ని తీసుకొని వెళ్ళలేదు అని అర్థం, అంతే కదా. లేదు, ఆర్టికల్ 368 సుప్రీం అయిపోయింది అనుకోండి, సో పార్లమెంట్ కెన్ టేక్ అవే ఎనీ ప్రొవిజన్, అంతే కదా. ఇక్కడ రిపీల్ అయినా చేయొచ్చు అని అంటే ఎనీ అంటే ఫండమెంటల్ రైట్స్ కూడా వస్తాయి. సో ఆర్టికల్ 13 అనేది చెల్లదు. సో ఒకటి వస్తే ఇంకొకటి ఆటోమేటిక్గా వాయిడ్ అయిపోతుంది అనమాట ఇక్కడ. మరి ఇప్పుడు ఈ రెండిటి మధ్య టజల్ మొదలైంది. వీటిల్లో మనకి కొన్ని ల్యాండ్ మార్క్ కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ కేసెస్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. దాంట్లో వచ్చిన ఫస్ట్ కేసు ఏంటి అని అంటే దిస్ వాజ్ ఛాలెంజ్డ్ ఇన్ శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఓకేనా. శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1951లో వచ్చింది. ఈ శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సింపుల్గా చెప్పాలంటే ఏమని వర్డిక్ట్ వచ్చింది అని అంటే
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లా. అంటే లా కిందికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రాదు. ఓకేనా? సో కాబట్టి అంటే ఏమని అర్థము, లా కిందికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాదు కాబట్టి ఆర్టికల్ 368 కింద అంటే త్రూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్నైనా సరే అమెండ్ చేయొచ్చు. ఓకేనా? ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేస్తే అంటే అది వైలేట్ కానీ అబ్రిడ్జ్ కానీ అయితే అది చెల్లదు అని అంటున్నాం కదా ఆర్టికల్ 13 ప్రకారము. కాకపోతే అది త్రూ ఆర్డినరీ లా కాదు కదా మనం చేస్తోంది. పార్లమెంట్ ఈజ్ డూయింగ్ ఇట్ త్రూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. కాబట్టి అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేస్తోంది కాబట్టి అది ఆర్డినరీ లా కాదు. కాబట్టి అంటే ఆర్టికల్ 13 కింద లా అనే డెఫినేషన్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది లేదు కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఆర్ అమెండబుల్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఫండమెంటల్ రైట్స్ ఆర్ అమెండబుల్ అంటే ఇక్కడ పార్లమెంటుకు ఫుల్ పవర్స్ ఇచ్చేసింది అనమాట సుప్రీంకోర్టు. దేనికి? ఇట్ కెన్ టేక్ అవే ఫండమెంటల్ రైట్స్, అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి మొత్తం పవర్ తీసుకొని పోయి పార్లమెంట్ చేతిలో పెట్టింది సుప్రీంకోర్టు. ఇన్ విచ్ కేస్ అంటే శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? అది అలాగే నడుస్తూ ఉంది. సో ఈ టైం లైన్లో అంతా పార్లమెంట్కే ఫుల్ పవర్స్ ఉన్నాయి. సో ఈ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేస్తుంది, ఏమైనా చేస్తుంది అనమాట. అయితే మధ్యలో ఏమైంది అని అంటే ఒకసారి 1965లో ఒక ఇంపార్టెంట్ కేసు వచ్చింది. అదేంటంటే సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేస్. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. అయితే ఈ సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో ఫస్ట్ టైం 5 జడ్జెస్ బెంచ్ కూర్చుందనమాట. ఈ 5 జడ్జెస్లో ఒక జడ్జి ఉన్నారు, ఆయన పేరు రఘునాథ్ ముడోల్కర్. ఈ రఘునాథ్ ముడోల్కర్ ఫస్ట్ టైం అడిగారు ఏంటి అని అంటే హీ క్వశ్చన్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ద పార్లమెంట్స్ అన్ఫిటెడ్ పవర్. ఓకేనా? అంటే ఇక్కడ ఏమైంది, పార్లమెంట్కి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు కదా విత్ శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సుప్రీంకోర్టే అది కరెక్టే అనింది. ఏమని? పార్లమెంట్ కెన్ అమెండ్ అని చెప్పింది. కానీ ఆ పార్లమెంట్ యొక్క అన్ఫెటర్డ్ పవర్ని, ఓకేనా, అన్ఫెటర్డ్ పవర్ అంటే ఏంటి? అడ్డు అదుపు లేని పవర్ని, సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్ యొక్క ఆ అదుపు లేని పవర్ని ఫస్ట్ టైం సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో ఒక జడ్జ్ అయినటువంటి రఘునాథ్ ముడోల్కర్ గారు హీ క్వశ్చన్డ్ ద పవర్ ఆఫ్ అన్ఫెటర్డ్ పవర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. కానీ దానివల్ల పెద్ద ఉపయోగం అయితే మనకేమీ రాలేదు ఈ కేసు వల్ల. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ కేస్ ఇన్ ద ఎవల్యూషన్ ఈజ్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్. ఓకేనా? సో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్ అనేది 1967లో వచ్చిందనమాట. అండ్ ఇట్ ఈజ్ అ 11 జడ్జ్ బెంచ్ కేస్. ఆ బెంచ్లో 11 జడ్జెస్ ఉన్నారు. అండ్ విత్ 6:5 మెజారిటీ అంటే 6 మంది ఫేవరబుల్గా ఇవ్వడం జరిగింది. 11లో 6 మెంబర్స్ ఫేవర్ చేశారు. 6:5 మెజారిటీ తోటి గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏమని రూలింగ్ ఇచ్చింది అని అంటే ఫండమెంటల్ రైట్స్ కెన్ నాట్ బీ అమెండెడ్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ కెన్ నాట్ బీ అమెండెడ్ అంటే దీని అర్థం ఏంటంటే, బాబు శాంకరీ ప్రసాద్ కేసులో మేమే చెప్పాము, సుప్రీంకోర్టు అంటోందనమాట, మేమే చెప్పాము దట్ ఫండమెంటల్ రైట్స్ కెన్ బి అమెండెడ్ అని చెప్పి పార్లమెంట్కి ఫుల్ పవర్స్ ఉన్నాయి అని చెప్పాము. కానీ ఆ వర్డిక్ట్ తప్పు. ఓకేనా? వీఆర్ చేంజింగ్ అవర్ ఓన్ వర్డిక్ట్. సుప్రీంకోర్టుకి ఆ అథారిటీ, ఆ పవర్ ఉంది కదా టు రివ్యూ ఇట్స్ ఓన్ వర్డిక్ట్ అని చెప్పి. సో మేము మా వర్డిక్ట్ని మేమే రివ్యూ చేసుకుని మార్చి చెప్తున్నాము. పార్లమెంట్కి అన్ని పవర్స్ ఇవ్వటం లేదు. ఓకేనా? ఫండమెంటల్ రైట్స్ కెన్ నాట్ బీ అమెండెడ్ అని చెప్పి గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు రూలింగ్ ఇవ్వడం జరిగింది. సజ్జన్ సింగ్ కేసులో రఘునాథ్ ముడోల్కర్ గారు హీ జస్ట్ క్వశ్చన్డ్ అంతే. కానీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చింది దట్ ఫండమెంటల్ రైట్స్ కెన్ నాట్ బీ అమెండెడ్. ఎందుకని అంటున్నారు గోలక్నాథ్ కేసులో అంటే జస్ట్ బికాజ్ ఆ లా అనే దాని కింద ఆర్టికల్ 13లో లా అనే డెఫినేషన్ కింద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లేదు అన్న ఒకే ఒక్క కారణం చేత మీ ఇష్టానుసారము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ని అబ్రిడ్జ్ చేస్తే చూస్తూ ఊరుకోము అని చెప్పి సుప్రీంకోర్టు గోలక్నాథ్ కేసులో వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా?
సో గోలక్నాథ్ కేసులో వర్డిక్ట్ వచ్చిన తరువాత ఏం జరిగింది, ఓకేనా. 1967లో గోలక్నాథ్ కేసులో సో ఏమని చెప్పింది, దిస్ వర్డిక్ట్ వాస్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్, అంతే కదా, పార్లమెంట్కి వ్యతిరేకంగా, అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చింది ఈ వర్డిక్ట్ కదా. మరి గవర్నమెంట్ దానికి కౌంటర్ ఇస్తుంది కదా. సో వాట్ వాజ్ ద కౌంటర్ టు గోలక్నాథ్ కేస్? గోలక్నాథ్ కేస్కి కౌంటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఓకేనా. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1971. 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం మార్పు చేసింది అంటే, ఎలా, హౌ ఈజ్ దిస్ ఏ కౌంటర్ టు గోలక్నాథ్ కేస్ అంటే, 24th అమెండ్మెంట్ యాక్ట్ ఇట్ ఎనేబుల్డ్ ద పార్లమెంట్ని ఏమని ఎనేబుల్ చేసింది, టు డైల్యూట్ ఫండమెంటల్ రైట్స్ త్రూ అమెండ్మెంట్స్ టు ద కాన్స్టిట్యూషన్. ఎలా? ఇట్ అమెండెడ్ ఆర్టికల్ 13 and 368 టు ప్రూవ్ ఎక్స్ప్రెస్లీ that parliament has the power to amend any provision of the constitution. సో ఆర్టికల్ 13కి అండ్ ఆర్టికల్ 368కి ఇప్పుడు ఇవి రెండే కదా ఇక్కడ క్లాష్ అవుతున్నవి. సో ఈ రెండిటిని అమెండ్ చేసి పార్లమెంట్ తనకి తానే ఏ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినా అమెండ్ చేసే పవర్ని ఇచ్చుకునిందనమాట విత్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1971. అది ఇందిరాగాంధీ టైంలో ఉన్నటువంటి చేసినటువంటి అమెండ్మెంట్. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 5th November 1971. అయితే ఏం మార్పు తెచ్చింది అని అంటే, ఆర్టికల్ 368కి ఒక కొత్త క్లాస్ పెట్టింది, 368(3) అని చెప్పి, అండ్ ఆర్టికల్ 13కి క్లాస్ 4 అని చెప్పి ఒకటి కొత్తగా పెట్టిందనమాట. 368(3) ఏమని చెప్తోంది అని అంటే, నథింగ్ ఇన్ ఆర్టికల్ 3 షల్ అప్లై టు ఎనీ అమెండ్మెంట్ అండర్ దిస్ ఆర్టికల్. అంటే ఆర్టికల్ 13 అనేది దీనికి అప్లై కాదు, అండ్ 368 అనేది దీనికి అప్లై కాదు, ఓకేనా. కాబట్టి మేము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అది లా కాదు కాబట్టి మేము దేన్నైనా ఏ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినా మార్చుకునే పవర్ మాకుంది అని చెప్పి 24th అమెండ్మెంట్ యాక్ట్ తేవడం జరిగింది. సో ఇక్కడ లా ఈజ్ నాట్ ఈక్వల్ టు అమెండ్మెంట్. శాంకరీ ప్రసాద్ కేసులో లా ఈజ్ నాట్ ఈక్వల్ టు, అక్కడ కూడా అదే చెప్పడం జరిగింది ఫస్ట్ టైం శాంకరీ ప్రసాద్లో. కానీ గోలక్నాథ్ దాంట్లో ఏం చేశారు, లా ఈజ్ ఈక్వల్ టు సిఏఏ. కాబట్టి మీరు దీన్ని మారుస్తుంటే దీన్ని మార్చినట్టే, కాబట్టి ఇది మార్చడానికి కుదరదు అన్నారు. ఇక్కడ రెండు వేరు కాబట్టి మార్చచ్చు అన్నారు. ఇక్కడ 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మళ్ళీ లా అనేది వేరు, ఇది వేరు, కాబట్టి మేము ఏమైనా మారుస్తాము అని చెప్పి పార్లమెంట్ అంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, మళ్ళీ గోలక్నాథ్ కేస్కి ఇది కౌంటర్ కదా 24th సిఏఏ. మరి దీనికి కౌంటర్గా మళ్ళీ సుప్రీంకోర్టులో ఏం జరిగింది అని అంటే, అదే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి కేశవానంద భారతి కేసు. సో 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1971ను ఛాలెంజ్ చేస్తూ కేశవానంద భారతి, శ్రీపాదగలవరు అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ జరిగినటువంటి కేసు. ఇట్ ఈజ్ అగెయిన్స్ట్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. ఇది 13 జడ్జ్ బెంచ్. అయితే ఇది ఏం తీర్పిచ్చింది అన్నది చూద్దాము. ఫస్ట్ బిఫోర్ దట్ ఒక చిన్న ఇది ఒక ఎవల్యూషన్ టైమ్ లైన్ లాగా ఉంది చూడండి. 51లో శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇందాక చెప్పుకున్నాము. అండ్ 65లో మీకు చెప్పాను కదా సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇక్కడ అన్ఫెటెడ్ పవర్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఎవరు, ముదోల్కర్ గారు క్వశ్చన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, పార్లమెంట్ పవర్ని కంట్రోల్ చేసింది ఇక్కడ కదా, టు అమెండ్ ఎనీ ప్రొవిజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఒక కౌంటర్ లాగా ఇచ్చిందనమాట ఈ గవర్నమెంట్ అనేది దేనికి, గోలక్నాథ్ కేస్కి. అండ్ దాని తర్వాత వచ్చిందే మన కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు. ఇవి రెండు ఆ తర్వాత మనం చూద్దాము. ఈ రాజనారాయణ కేసు 42ది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు కేశవానంద భారతి కేసులో వర్సెస్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి మధ్య ఇందిరాగాంధీ వర్సెస్ కేశవానంద భారతి అన్నట్టు నడిచిందనమాట. అసలు ఏం జరిగింది అని అంటే 13 జడ్జ్ బెంచ్ అన్నాం కదా. సో 13 జడ్జ్ బెంచ్లో మనకి ఇది కూడా వేఫర్ థిన్ మెజారిటీ అనమాట. 13 జడ్జ్ బెంచ్లో కూడా ఏం జరిగింది అని అంటే ఈ కేశవానంద భారతి కేసులో
ఏం జరిగిందంటే 7:6 మెజారిటీ తోటి 7:6 మెజారిటీ అంటే చాలా కొంచెం మెజారిటీ తోటి వాట్ దిస్ వర్డిక్ట్ సేస్ ఈస్ పార్లమెంట్ పవర్ అంటే ఇది 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 మీద వేసిన కేసు కదా, కేశవానంద భారతి వేసిన కేసు. అయితే ఇక్కడ ఈ జడ్జ్మెంట్ ఏం చెప్తోంది అంటే ఇట్ అప్హెల్డ్ దిస్ అమెండ్మెంట్ అంటే పార్లమెంట్ తెచ్చినటువంటి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని చెల్లుతుంది అనే చెప్పింది. సో చెల్లుతుంది అని చెప్పింది అని అంటే నౌ పార్లమెంట్ మస్ట్ బి వెరీ హ్యాపీ హియర్ కదా, ఎందుకంటే కేశవానంద భారతికి వ్యతిరేకంగా గవర్నమెంట్కి ఫేవర్గా వచ్చింది. ఎందుకు? సుప్రీంకోర్టు అప్హెల్డ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 24th CAAని అప్హెల్డ్ చేసింది. కానీ అప్పుడు పార్లమెంట్ వెరీ హ్యాపీగా ఉన్న టైంలో సుప్రీంకోర్టు బాబు కొంచెం ఆగండి, కంట్రోల్, మేము ఇంకా పూర్తి వర్డిక్ట్ మేము చెప్పలేదు, మీరు ఇంకా వినలేదు. అది ఏంటి అని అంటే పార్లమెంట్ ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టిందనమాట సుప్రీంకోర్టు. ఏంటది అని అంటే పార్లమెంట్ పవర్ టు అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వ్యాలిడ్. అంతవరకు బాగానే ఉంది, ఏ ప్రొవిజన్ అయినా అమెండ్ చేయొచ్చు, అది చెల్లుతుంది, వ్యాలిడే, యాజ్ లాంగ్ యాజ్ అని చెప్పి మెల్లగా ఒక క్లాజ్ అనేది మొదలుపెట్టిందనమాట. ఏంటా యాజ్ లాంగ్ యాజ్ అంటే దట్ పర్టికులర్ అమెండ్మెంట్ డు నాట్ ఆల్టర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎప్పటి వరకు ఆ అమెండ్మెంట్ అనేది వ్యాలిడ్ అవుతుంది అని అంటే ఎప్పటి వరకు అయితే ఆ అమెండ్మెంట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని టచ్ చెయ్యదో అప్పటి వరకు అది చెల్లుతుంది అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇన్ దిస్ కేశవానంద భారతి కేసు. సో అలా వచ్చిండేదే మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటాం కదా, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది ఇలా ఫైనల్గా బయటికి వచ్చింది. సో దిస్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఈజ్ అ బ్యూటిఫుల్ జ్యుడిషియల్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా. ఇది కాన్స్టిట్యూషన్లో లేదు, ఇట్ ఈస్ అ కంప్లీట్లీ జ్యుడిషియల్ ఇన్నోవేషన్. అంటే జ్యుడిషియరీ ద్వారా బయటికి వచ్చినటువంటి ఒక డాక్ట్రిన్ ఏంటి అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. సో దీని ప్రకారం ఏంటి అంటే పార్లమెంట్ హోల్డ్స్ అన్లిమిటెడ్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ హోల్డ్స్ వైడ్ పవర్స్ ఉన్నాయి పార్లమెంట్కి, బట్ దే ఆర్ నాట్ అన్లిమిటెడ్. అంటే చాలా వైడ్ పవర్స్ ఉన్నాయి పార్లమెంట్కి, కానీ అవి అన్లిమిటెడ్ కాదు, కొంత లిమిట్స్ ఉన్నాయి దాని మీద. ఆ లిమిట్సే ఏంటి అని అంటే అవి యాజ్ లాంగ్ యాజ్ బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి వాటిని డిస్టర్బ్ చేయనంత వరకు ఏమైనా అమెండ్ చేసుకోండి అని చెప్పి, అంటే వాటిల్లో ఇంటర్ఫియర్ అవ్వనంత వరకు మీ ఇష్టం, మీరు ఏమన్నా మార్చుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా చెప్పడం జరిగింది. అయితే అప్పుడు అడిగారనమాట అసలు ఏంటి బేసిక్ స్ట్రక్చర్ అంటే, అప్పుడు ఏమని అడిగారంటే సరే అయితే మరి బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకూడదు అంటున్నారు కదా, మరి మిలాడ్ చెప్పండి బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏమేమి వస్తాయి, ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అని అంటే అప్పుడు ఏమన్నారంటే మాకు కూడా తెలియదు, వీ ఈవెన్ డోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు చెప్పలేము, బికాస్ ఇట్ ఈజ్ అ డైనమిక్ అండ్ లివింగ్ కాన్సెప్ట్. ఓకేనా, లివింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అని అంటే ఇది ఎవర్ ఎవాల్వింగ్గా ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు బేసిక్ స్ట్రక్చర్ అనే బాస్కెట్లోకి కొత్తవి యాడ్ అవుతూనే ఉంటాయి. సో పర్టికులర్గా ఇవే బేసిక్ స్ట్రక్చర్ అంటే ఇవి మాత్రమే అన్నది మేము ఇప్పుడు చెప్పలేము. ఓకేనా, కానీ మరి బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, బేసికల్గా ఏమేమి వస్తాయి అని అంటే ఏ ఫీచర్స్ అయితే ఎస్సెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని ప్రిజర్వ్ చేసే విధంగా ఉంటాయో అట్లాంటి ఫీచర్స్ని బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పి అంటాము. ఓకేనా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంబుల్లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్ అనుకోండి, సెక్యులరిజం, ఫెడరలిజం, సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, డెమోక్రసీని ప్రొటెక్ట్ చేసేవేంటి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో ఇట్లాంటివన్నీ కూడా ఎలిమెంట్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ఓకేనా, అండ్ ఇవి ఎప్పటికప్పుడు త్రూ జడ్జిమెంట్స్ కొత్తవి యాడ్ అవుతూ వస్తాయి. సో ఇప్పటికిప్పుడు ఒక లిస్ట్ ఇది ఇంతకన్నా అంటే ఇది డెడ్ లిస్ట్ అంటే ఇంతకన్నా ఇంకా పెరగవు అన్న కాన్సెప్ట్ లేదు, ఇట్ ఈజ్ అ లివింగ్ కాన్సెప్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఆ కేసు ద్వారా
చెప్పడం జరిగింది. సో అప్పటి నుండి మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ తర్వాత మనకి మినర్వా మిల్స్ కేసులో ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పికి మధ్య బ్యాలెన్స్ చేయడము అన్నది, సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ అంటే 3 ఆర్గాన్స్ మధ్య సపరేషన్ ఆఫ్ పవర్స్, ఇట్లా రకరకాలవన్నీ మనకి ఒక్కొక్క జడ్జ్మెంట్ ద్వారా అది బేసిక్ స్ట్రక్చర్ అనే బాస్కెట్లోకి వెళ్తూ వస్తున్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ చూడొచ్చు. లైక్ సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సావరెన్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ నేచర్, సెక్యులర్ క్యారెక్టర్, సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఫెడరలిజం, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, వెల్ఫేర్ స్టేట్, జ్యుడిషియల్ రివ్యూ, ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ, పార్లమెంటరీ సిస్టమ్, రూల్ ఆఫ్ లా, హార్మోనీ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ, ఇలా ఇవన్నీ కొన్ని ఎలిమెంట్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో ఈ ఎలిమెంట్స్ అనేవి ఇంకా పెరుగుతూనే ఉండొచ్చు, అంటే ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే మరి ఏమని చెప్పింది అని అంటే, ప్రతి ఒక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసేటప్పుడు అవసరమైన ప్రతి చోట అంటే ఏం చేయాలి అని అంటే, దీస్ అమెండ్మెంట్ యాక్ట్స్ మస్ట్ గో త్రూ బేసిక్ స్ట్రక్చర్ టెస్ట్. ఓకేనా, దీన్ని విడ్త్ అండ్ ఐడెంటిటీ టెస్ట్ అని అంటాము. సో ఈ విడ్త్ టెస్ట్ని గో త్రూ అవ్వాలి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ టెస్ట్ని గో త్రూ అవ్వడం వల్ల ఏం తెలుస్తుంది అని అంటే, వెదర్ ఇట్ ఈస్ వైలేటింగ్ ఎనీ ఫీచర్ ఇన్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కంటెంప్లేటెడ్ ఇన్ దిస్ డాక్ట్రిన్ అని చెప్పి చెక్ చేస్తుంది జ్యుడిషియరీ. ఓకేనా, ఒకవేళ అలా ఫీచర్ ఏదన్నా వైలేట్ అయ్యింది అని అనిపిస్తే సుప్రీంకోర్టు ఆ అమెండ్మెంట్ యాక్ట్ చెల్లదు, ఇట్ ఈస్ వాయిడ్ అని చెప్పి చెప్తుంది. అదర్వైజ్ అది వ్యాలిడ్ అని చెప్పి చెప్తుంది. ఓకేనా, సో అలా ఇప్పటి వరకు 1973లో మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఎవాల్వ్ అయింది కదా. సో ఇప్పటి వరకు అంటే ఈ 50 yearsలో మనకు అరౌండ్ దాదాపు 75 దాకా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చాయి. అంటే మామూలుగా అయితే మనకి 100 దాటాయి, బట్ నేను చెప్తున్నది 73 నుండి ఇప్పటి వరకు ఈ 50 yearsలో 75 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చాయి. అయితే వీటిల్లో మనకి ఇంత టెస్ట్ దాకా వెళ్ళినవి అని అంటే అరౌండ్ 16 కేసెస్ మాత్రమే. ఓకేనా, 16 కేసెస్ వర్ రెఫర్డ్ టు బేసిక్ స్ట్రక్చర్ టెస్ట్ అనమాట. అయితే వీటిల్లో 9 కేసెస్ వచ్చేసి వ్యాలిడ్ అని చెప్పి చెప్పేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఇట్ హెల్డ్ దట్ 9 కేసెస్ వర్ వ్యాలిడ్. అండ్ ఈ కేసెస్ కూడా మోస్ట్లీ అబౌట్ రిజర్వేషన్స్, మనకి ఓబీసీ రిజర్వేషన్స్ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా వ్యాలిడే అని చెప్పి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. అయితే ఇంకా కొన్ని జడ్జ్మెంట్స్ ఉన్నాయన్నమాట, వేర్ కొన్ని క్లాజెస్ని అది తప్పు అని చెప్పి, అంటే ఇట్ ఈస్ అగెయిన్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పినవి కొన్ని కేసెస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇక్కడ మనకు యాంటీ డిఫెక్షన్ లా ఉంది కదా. యాంటీ డిఫెక్షన్ లా అంటే డిఫెక్షన్ పాలిటిక్స్ని తగ్గించడానికి, అంటే పార్టీ ఫిరాయింపుల్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి తెచ్చిన చట్టం ఇది. విత్ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, కిహోటో హొల్లోహాన్ అనే కేసు ఉంది కదా. కిహోటో హొల్లోహాన్ కేసులో ఏమని చెప్పింది అని అంటే, స్పీకర్ డెసిషన్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ. స్పీకరే కదా డిసైడ్ చేస్తారు వెదర్ ద పర్సన్ ఈజ్ డిస్క్వాలిఫైడ్ అండర్ డిఫెక్షన్ ఆర్ నాట్ అని చెప్పి. సో అలా స్పీకర్ యొక్క డెసిషన్ అనేది బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ, అంటే జ్యుడిషియల్ రివ్యూ దాని మీద ఉండదు, స్పీకర్ డెసిషనే ఇంకా ఫైనల్ అని చెప్పి చెప్పిందనమాట. అప్పుడు ఆ క్లాజ్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇట్ ఈజ్ ఇన్ ద బేసిక్ స్ట్రక్చర్ కాబట్టి, నువ్వు దాని బియాండ్ ఇది ఉంది అని చెప్పడం తప్పు కాబట్టి స్ట్రక్ డౌన్ చేయడం జరిగిందనమాట. అండ్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కూడా జ్యుడిషియల్ రివ్యూ లేదు అని అన్నప్పుడు, అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేదే ఇక్కడ ఎప్పుడూ ఒక మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అవుతోందనమాట. దేనికి అని అంటే, అది ఆ ఫీచర్ బేసిక్ స్ట్రక్చర్ని అఫెక్ట్ చేసే విధంగా ఉన్న ప్రతిసారి సుప్రీంకోర్టు ఆ క్లాజ్ మాత్రం ఆ అమెండ్మెంట్లో చెల్లదు అని చెప్పడం జరిగింది. కానీ ఒక్క జడ్జ్మెంట్ మాత్రం ఇప్పటి వరకు ఒక్కటి మాత్రము కంప్లీట్గా అమెండ్మెంటే కంప్లీట్గా చెల్లదు అని చెప్పిన ఒకే ఒక్క కేసు ఏంటి అని అంటే, ఎన్జేఏసీ. ఓకేనా, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్స్ ఎన్జేఏసీ లా. అంటే ఈ ఎన్జేఏసీ ఏం చేస్తోంది అని అంటే, ఇట్ వాంటెడ్ టు రీప్లేస్ కొలీజియం సిస్టమ్ అనమాట. కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి,
సుప్రీంకోర్టుకి జడ్జెస్ని అపాయింట్ చేసే పద్ధతి కదా కొలీజియం సిస్టమ్ అనేది, సీజేని అండ్ అదర్ జడ్జెస్ని. సో ఈ కొలీజియం సిస్టమ్ని రీప్లేస్ చేస్తూ ఎన్జేఏసీ తీసుకొని రావాలి అని ప్రపోజ్ చేసిన అమెండ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం కంప్లీట్గా స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. ఓకేనా, ఎందుకంటే ఇట్ ఈస్ వయలేటింగ్ ద ఫీచర్ ఆఫ్ జుడిషియల్ ఇండిపెండెన్స్. ఇండిపెండెంట్ జుడిషియరీ అని ఉంది కదా మనకి, ఇండిపెండెంట్ జుడిషియరీ అనే ఫీచర్ని వైలేట్ చేసే విధంగా ఈ ఎన్జేఏసీ అనే ప్రపోజల్ ఉంది. కాబట్టి ఈ ఇండిపెండెంట్ జుడిషియరీ అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటే లైక్ ఎలిమెంట్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం కాబట్టి దాన్ని వైలేటివ్గా ఇది ఉంది కాబట్టి ఈ అమెండ్మెంట్ని మాత్రం కంప్లీట్గా చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకేనా, సో ఇది మొత్తం ప్రాసెస్ అనమాట. అంటే ఈ కేశవానంద భారతి కేసు ఫైనల్గా ఏమని చెప్పింది అని అంటున్నాము, ఇట్ అప్హెల్డ్ ద 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే కొంతవరకు పార్లమెంట్కి వైడ్ పవర్సే ఇచ్చింది, దట్ ఇట్ కెన్ అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి. కానీ దాన్ని కూడా మళ్ళీ కంట్రోల్ చేసేందుకు లైక్ అన్ఫిటెడ్ పవర్స్ ఇవ్వకుండా కంట్రోల్ చేసేందుకు ఏం చెప్పింది, నువ్వు ఏమైనా మార్చుకో, కాకపోతే బేసిక్ స్ట్రక్చర్ అంటే ఎస్సెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దెబ్బతినకుండా ఏమైనా మార్చుకోవచ్చు అని చెప్పిందనమాట. ఎందుకు అనంటే కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు రిజిడ్గా ఉండకూడదు కదా, ఎందుకంటే లైక్ మనము కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు మన పాపులేషన్ వేరు అండ్ నౌ వీఆర్ ద వరల్డ్స్ మోస్ట్ పాపులస్ నేషన్. కాబట్టి మన కల్చర్కి మన రిలీజియన్కి అంటే మనం మల్టీ రిలీజియస్ మల్టీ లింగ్విస్టిక్ చాలా డైవర్సిటీ ఉన్నటువంటి కంట్రీ కదా, చాలా పాపులేషన్ ఉంది, చాలా డైవర్సిటీ ఉంది అండ్ నీడ్స్ అనేవి ఎవాల్వ్ అవుతున్నాయి, ఒకసారికి ఒక ఇయర్కి మారుతూ వస్తున్నాయి. కాబట్టి దాని ప్రకారము కాన్స్టిట్యూషన్ కూడా మారుతూ వస్తే మాత్రమే డెమోక్రసీ అనేది సర్వైవ్ అవుతుంది ఇండియాలో కదా. అదే రీజన్ అంటే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద సింథసిస్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. సో కాబట్టి అంటే అంత రిజిడ్ కాదు, అలానే అంత ఫ్లెక్సిబుల్ కాదు, రెండిట్లో ఏది ఉన్నా కూడా డేంజరస్సే. అంత ఫ్లెక్సిబుల్గా ఉన్నా ప్రతి ఒక్క ఫీచరు ఈజీగా మారుస్తూ వెళ్ళిపోతే దాంట్లో అర్థం ఉండదు. అలానే రిజిడ్గా అంటే అసలు మార్చకుండా ఉన్న చేంజింగ్ నీడ్స్ ప్రకారం మనం టైలర్ మేడ్ చేయలేం కాన్స్టిట్యూషన్ని కదా. సో కాబట్టి ఆ రెండిటి యొక్క సింథసిస్గా మన కాన్స్టిట్యూషన్ ఉండాలి అంటే ఏముండాలి, కాన్స్టిట్యూషన్ అనేది మారుతూ ఉండాలి అవసరానికి తగినట్టు, బట్ అట్ ద సేమ్ టైం ఆ ఎసెన్స్ అనేది మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ ఇంత ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కేశవానంద భారతి కేసులో ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో అందుకే మన డెమోక్రసీ ఇట్ ఈస్ స్టిల్ సర్వైవింగ్. ఎందుకంటే మీరు జనరల్గా వరల్డ్లో ఉన్న ఏ కాన్స్టిట్యూషన్ అయినా కనుక ఒకసారి మనం గమనిస్తే యావరేజ్ లైఫ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ 17 years. అంటే కేవలం ఒక కాన్స్టిట్యూషన్ ఒకవేళ ఏదైనా ఒక కంట్రీకి ఉంటే అది 17 ఏళ్ళు మాత్రమే దాని లైఫ్, అంటే అంతకు మించి ఆ కాన్స్టిట్యూషన్ సర్వైవ్ అవ్వలేకపోతుంది అనమాట. బట్ మనది అట్ ద ఏజ్ ఆఫ్ మనకి 1950లో అంటే 73 years, అంటే 70 yearsని కంప్లీట్ చేసుకున్నాం మనము. బట్ ఏంటంటే మనం యంగ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి అంటున్నాం అనమాట మనది కదా. సో 17 years మాత్రమే సర్వైవ్ అవుతున్న కాలంలో మనం 70 yearsగా ఒక కాన్స్టిట్యూషన్ సర్వైవ్ అవ్వగలుగుతోంది అని అంటే బికాజ్ ఆఫ్ మన ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాళ్ళ ప్రిన్సిపల్స్ని చాలా బ్యూటిఫుల్గా కాన్స్టిట్యూషన్లో ఏ ఒక్క ఆర్గాన్ చేతిలో ఫుల్ పవర్ పెట్టలేదు. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ మూడిటి మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్, డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది చాలా బాగా చేశారు. అండ్ ఒక ఆర్గాన్ మీద ఇంకొక ఆర్గాన్కి చెక్ అండ్ బ్యాలెన్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, ఒక లెజిస్లేటివ్ చేతిలోనే పూర్తి పవర్ లేదు, ఒక జ్యుడిషియరీ చేతిలోనే పూర్తి పవర్ లేదు. సో ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వల్ల మాత్రమే నౌ ఈవెన్ ఆఫ్టర్ 70 years మన కాన్స్టిట్యూషన్ కానీ మన డెమోక్రసీ కానీ సర్వైవ్ అవుతోంది అండ్ చాలా బ్యూటిఫుల్గా మనం రన్ చేసుకోగలుగుతున్నాం మన గవర్నమెంట్ని కదా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీయా, పార్లమెంటరీ సావర్నిటీయా, ఏది ఇక్కడ ఇంపార్టెంట్ అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగమా సావరిన్ ఇండియాలో లేదా పార్లమెంటా సావరిన్ అన్న పాయింట్ వస్తే ఖచ్చితంగా
కాన్స్టిట్యూషనే సుప్రీం అవుతుంది. ఈ క్వశ్చన్ అనేది, ఈ టాపిక్ అనేది ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా ఉందన్నమాట. ఎందుకు అనంటే రీసెంట్గా మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు ఈ క్వశ్చన్డ్ కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ, అంటే కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ అనేది ఉండకూడదు, పార్లమెంటే సావరీన్ ఉండాలి. బికాస్ పార్లమెంట్ అనేది రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ కదా, అంటే డెమోక్రసీ మనది ఇండియన్ డెమోక్రసీ, అండ్ పవర్ అనేది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. అంటే పీపుల్ ఆఫ్ ఇండియానే సోర్స్ మనకి కదా. సో కాబట్టి పీపుల్ ఎలెక్ట్ చేసుకున్న రిప్రజెంటేటివ్స్ ఉన్నటువంటి పార్లమెంటే సావరీన్గా ఉండాలి అని చెప్పి ఆయన కేశవానంద భారతి కేసునే క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే ఆ జడ్జ్మెంట్ని క్వశ్చన్ చేశారనమాట. ఎందుకు అంటే పార్లమెంట్ సావర్నిటీకి అడ్డుకట్ట వేసింది జ్యుడిషియరీ అని చెప్పి. సో కాబట్టి ఇక్కడ అరైజ్ అయిన క్వశ్చన్ కాన్స్టిట్యూషనల్ సుప్రమసీ అండ్ పార్లమెంటరీ సావర్నిటీ. కాబట్టి చాలా హాట్ టాపిక్ అండ్ 50 years ఆఫ్ కేశవానంద భారతి కేసు నేపథ్యంలో దీని మీద క్వశ్చన్ వచ్చేదానికి మనకి చాలా స్కోప్ అయితే ఉందన్నమాట. ఓకేనా. సో ఓవరాల్గా మనం ఏం చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కరికి, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూపీఎస్సీ ఆస్పిరెంటా కాదా ఇదంతా మ్యాటర్ కాదు. ఏం రావాలి అనంటే కాన్స్టిట్యూషనల్ లిటరసీ అనేది ఉండాలి ప్రజల్లో. ఓకేనా. అంటే పబ్లిక్లో, లైక్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్లో, ఎన్జిఓస్లో, అన్నిటికన్నా ముఖ్యంగా మీడియాలో అనవసరమైన పాలిటిక్స్ వీటన్నిటి గురించి డిబేట్స్ డిస్కషన్స్ పెడుతున్నారు. కానీ కేశవానంద భారతి కేసు ఇంత ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ కదా, దీని గురించి చాలా తక్కువ మీడియాలో నిన్న డిస్కషన్ వచ్చిందనమాట. కాబట్టి అలా కాకుండా మీడియా షుడ్ ప్లే సమ్, అంటే లైక్ ఒక ఇంపార్టెంట్ రోల్ని తీసుకొని ఇంత ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ గురించి డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అనేదే కదా డెమోక్రసీకి మెయిన్ పిల్లర్స్. సో కాబట్టి వీటిని డిస్కస్ చేయడం ద్వారా కాన్స్టిట్యూషనల్ లిటరసీని ఇంప్రూవ్ చేయడం ద్వారా మాత్రమే దెన్ సిటిజన్స్ విల్ బీ అవేర్ ఆఫ్ దేర్ రైట్స్ అండ్ డ్యూటీస్ కదా, అప్పుడు డెమోక్రసీ అనేది ఇంకా బాగా సర్వైవ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాం అనమాట. వీ కెన్ కన్క్లూడ్ లైక్ దట్. ఒక ఆన్సర్ ఇస్తే అలా కన్క్లూడ్ చేయొచ్చు. అండ్ హియర్ ఈస్ అ క్వశ్చన్ ఫర్ యూ. వాట్ యూ అండర్స్టాండ్ బై పార్లమెంటరీ సావర్నిటీ అండ్ హౌ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెక్ పార్లమెంట్స్ సావర్నిటీ? ఎలా చెక్ చేస్తుంది? ఓకేనా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలాంటి లిమిట్స్ పెట్టింది పార్లమెంటరీ సావర్నిటీ మీద అన్నది యూ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అండ్ మనం మీరు వీలైతే కామెంట్ చేయండి. అండ్ ఇన్ నెక్స్ట్ వీడియో ఐ విల్ డిస్కస్ ఫ్యూ పాయింట్స్ రిగార్డింగ్ దిస్. ఓకేనా. సో బిఫోర్ ఎండింగ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పాను కదా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్లో వచ్చేసి రికార్డెడ్ అండ్ లైవ్ అండ్ రికార్డెడ్ వర్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది. రికార్డెడ్ అయితే 50,000 రూపీస్, లైవ్ అండ్ రికార్డెడ్ అయితే 60,000 రూపీస్. అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ బై జస్ట్ పేయింగ్ 5,000 రూపీస్ పర్ మంత్. అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రతి ఒక్క కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఫీజు వచ్చేసి 30th April వరకు మాత్రమే వ్యాలిడ్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ జనరల్ స్టడీస్. అండ్ మీరు ఆప్షనల్కి కూడా తీసుకోవాలి అనుకున్నట్టయితే ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఇది కూడా లైవ్ అండ్ రికార్డెడ్ వర్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫీ వచ్చేసి 30,000 రూపీస్ అనమాట. అండ్ మీరు పర్ మంత్ 5,000 రూపీస్ లాగా పే చేసుకోవచ్చు. అండ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తున్న ఆప్షనల్స్ ఏంటి అంటే పిఎస్ఐఆర్, పబ్బాట్, సోషియాలజీ, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. సో ఇఫ్ యూ వాంట్ టు go for any of these optionals and you have any doubts regarding this, you can contact this number or else you can visit the website ltxclasses.com. I think I have covered everything about Keshwananda Bharati case and ongoing tussle between judiciary and legislature. So if you have any doubts regarding this, comment cheyandi. And thanks for listening. All the best. Bye.